आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। దుబాక మండలంలోని లచ్చపేట టీజీఎంసీ పాఠశాలలో ఉల్లాస్ పేరుతో నవభారత్ సాక్షరత కార్యక్రమం నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో ఎంఈఓ జె ప్రభుదాస్, ప్రిన్సిపల్ ఎస్ బుచ్చిబాబు, సిఆర్పి మరియు మండల వివోఏలు పాల్గొన్నారు। 2027 నాటికి దేశంలో 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి। వేలిముద్రల కంటే సంతకం చేయగలిగే స్థాయికి ప్రతి ఒక్కరిని చేర్చడమే దీని ఉద్దేశం। గ్రామీణ ప్రాంతాల నుండి నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈ సాక్షరత కార్యక్రమం ప్రధాన ధ్యేయంగా కొనసాగుతోంది। And with the coordinated with the village assistant officers and the Mahila groups and all these, we take responsibility to do the program as much as successful. I thank you to each and everyone, and I thank you very much to give the venue. So always the TJMS HFIT is ready to give the venue of all the programs. Why? Because act as the resource person or resource center. I thank you, my gratitude to the MEO sir. Thank you, give this opportunity. వేదికను అలంకరించినటువంటి కోర్సు డైరెక్టర్ గారికి, మన ఎంఏఓ గారికి, అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బిజ్బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, వీటీలందరికీ కూడా నమస్కారం। ఈ ఉల్లాస్ ప్రోగ్రాం మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదవడానికి వీలు ఉండాలి। చదవడం, రాయడం, అదేవిధంగా లెక్కలు చేయడం, వీటన్నిటి మీద ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా నేడు ఉల్లాస్ ప్రోగ్రాన్ని మన మండలంలో నిర్వహించుకుంటున్నాం। ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రోగ్రాం అంటే ఇక్కడ ఇచ్చేటువంటి శిక్షణ మీతో పాటుగా వీటీలు కలిసి ఏం చేస్తారంటే మళ్ళీ గ్రామంలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది। ఇదే విధంగా వాళ్ళ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మన అక్షరవాచకం మార్గదర్శి బుక్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం। దీంట్లో ముఖ్య భాగంగా మేము ఆర్పీగా వెళ్ళడం జరిగింది। థ్యాంక్ యూ। కోర్స్ డైరెక్టర్ మండల విద్యాధికారి ప్రభుదాస్ సార్ గారికి మరియు పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు గారికి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు వివోఏ మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం సార్। నా పేరు బి శ్రీను, నేను గంభీర్పూర్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను సార్। ఎందుకంటే వీళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి ఎవరికి పరిచయం లేదు। మాకు ఒక 1 వీక్ బ్యాక్ ఈ ఉల్లాస్ ఇచ్చారు సార్। ఉల్లాస్ ఏం లేదు, మన గ్రామంలో ఉన్న చదువు రాని వారు, ఇల్లిటరేట్స్ కాదు, ఇల్లిటరేట్ అంటే వేరే దీనికి వస్తుంది చెప్పి అన్లిటరేట్స్ అని చెప్పారు సార్। ఈ అన్లిటరేట్ పర్సన్ను గుర్తించాలి। అయితే ఆ గుర్తించడంలో వాస్తవానికి మన టీచర్ పనేం చేస్తారు, ఖాళీ మనం సభాధ్యక్షులు మన స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సార్ బుచ్చిబాబు గారికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఈ నాన్ లిటరేట్స్కు ఎట్లా చేరిక చేయాలి, జనజీవన స్రవంతిలో విద్యా స్రవంతిలో ఎలా కలపాలి అనే అంశాల మీద కూలంకషంగా తెలుసుకొని వచ్చేసినటువంటి శ్రీనివాస్ ద్వయం ఇద్దరు సీని సార్లకి, అలాగే వేదిక ముందున్నటువంటి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా, ఉపాధ్యాయులు మరియు వివోఏలకు, ఆఫీస్ సిబ్బందికి, సిఆర్పి నవీన్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు। గత 3-4 మాసంల నుండి నాన్ లిటరేట్స్ను ఐడెంటిఫై చేయాలి, వారిని ఆన్లైన్లో నమోదు చేయాలి। నమోదు చేసిన తర్వాత వాలంటీర్గా ప్రతి గ్రామంలో ఉండేటువంటి, ప్రతి వార్డులో ఉండేటువంటి విద్యావంతులు వారిని అడాప్ట్ చేసుకొని అక్షరాస్యులను చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం। రండి అమ్మ రండి। నిరక్షరాస్యత తలవంపులు తెస్తున్నటువంటి ఒక అవమానకరమైనటువంటి కార్యక్రమము అని పూజ్య జాతిపిత మహాత్మా గాంధీ మనకు సెలవు ఇవ్వడం జరిగింది। ఎక్కడైతే సంపూర్ణ అక్షరాస్యత సాధించబడుతుందో అక్కడ తప్పకుండా వారి స్థితిగతులు మెరుగుపడతాయి, వారు ఆర్థికంగా కుదుటపడతారు, సామాజికంగా చైతన్యవంతం అవుతారు అనేటువంటి సంయుక్తంగా
ఒక పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి మరి శ్రీను సార్ చెప్పినట్టుగా మనకు స్వాతంత్రం వచ్చే నాటికి కేవలము 18% మందికి మాత్రమే చదువు వచ్చేటువంటిది. ఇప్పుడు అది ఇంకా 26% మందికి దూరంగా ఉంది చదువు అనేటువంటిది. చెప్పినట్టుగా చాలా వెనుకబడి ఉన్నాయి. అక్షరాస్యత సాధారణమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడును అంటాడు గురుజాడ వెంకటప్పారావు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టుగా ఆరోగ్యవంతమైనటువంటి శరీరము ఆరోగ్యంగా ఆలోచిస్తుందంట. ఇక మనం ఆరోగ్యంగా లేము అంటే అక్షరాస్యత లేము అని అర్థం అనమాట. అక్షరాస్యుడు అయినప్పుడే మానవుడు తనకు ఏం జరుగుతుంది, తన స్థితిగతులు ఎలా ఉన్నాయి, తన బ్రతుకుదెరువు ఏంటిది, తన ఆరోగ్యం ఏంటిది, తన కుటుంబం ఏంటిది అనేటువంటి ఆలోచన చేయగలుగుతాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము వ్యక్తిని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉందని చెప్పేసి ప్రభుత్వాలు భావించి ఈ ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 నెలల నుంచి ఈ ఉల్లాస్ కార్యక్రమంలో మేము పాలి భాగస్థులం అవుతా ఉన్నాం, తలమునకలు అవుతా ఉన్నాం. కానీ ఎక్కడో కార్యక్రమాలు రూపొందించి ఆచరణ చేయమని ఆచరిస్తే అది సాధ్యమయ్యే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తలేదు. మరి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి నిజంగా 26% ఎవరైతే ఉన్నారో చదువుకు దూరంగా, అక్షరాస్యతకు దూరంగా, అట్లాంటి వాళ్ళను తట్టి మేల్కొల్పి ప్రేరణ చేసి వారిని విద్యావంతులుగా తీర్చిదేటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం మన అందరి మీద పెట్టడం జరిగింది. ప్రధానంగా మా అక్క చెల్లెళ్ళు విఓఏలకు గ్రామంలో ఉంటారు కాబట్టి ఎవరు లోన్లు తీసుకుంటే సంతకాలు పెడతారు, ఎవరు సంతకాలు పెట్టినటువంటిది మీకు తప్పకుండా తెలుస్తుంది. వారితోటి వారి భర్తలు ఇంకా వారి పెద్దలు ఎవరైనా చదువు రానటువంటి వాళ్ళు ఎవరున్నారో కూడా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన ప్రధాన ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకుంటూ మరి వారిని ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకునే విధంగా మీరు 10 మందిని గ్రూపులుగా చేస్తూ విద్యావంతులైనటువంటి మన యువతి యువకులకు వాళ్ళని అప్పగించినట్లయితే ప్రభుత్వం ఏదైతే ఆశయము, సిద్ధాంతము, లక్ష్యంతో ముందుకు వెళ్తుందో తప్పకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే 18% ఉన్నటువంటి అక్షరాస్యతను 74% దాకా తీసుకొచ్చినటువంటి దానికి కారణము రకరకాల ప్రక్రియల ద్వారా జరిగింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా జరిగింది, అంటే రెగ్యులర్ స్కూలింగ్ ద్వారా అక్షరాస్యత వచ్చింది. ఇంకా రాత్రి బడి అని, నైటీ స్కూల్ అని, తర్వాత వయోజన విద్య అని, సాక్షర భారత్ అని, మంజీర అక్షరప్రభ అని రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభుత్వము మీట్ అయింది, కలిసింది. అలా ప్రభుత్వము ఒక ఉద్దేశము, విధానం, పద్ధతులన్నీ కూడా ప్రజలకు వివరించింది. కూలీనాలు చేసి బతికేటువంటి ప్రజల దగ్గరికే వెళ్ళింది. రాత్రి వాళ్ళ ఇంటి దగ్గరనే కూర్చుండి వాళ్ళకు పాలక బాలపము ఇంకా అక్షమాలకు సంబంధించినటువంటి మనకి ఇప్పుడు ఎట్లయితే ఇలాంటి ఈ సహకరించకపోవడము, పరిస్థితులు అనుకూలించకపోవడము, ఆ తర్వాత పరిసరాలు కూడా అనుకూలంగా లేకపోవడం వలన అనుక్షణము నేను మన ప్రిన్సిపల్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తుంటాను. వారు మరి నిండు మనసుతో, పెద్ద మనసుతో వెల్కమ్ సార్ రండి, మీకు ఎక్కడ చోటు లేకనే మమ్మల్ని ఆశ్రయిస్తారు సార్, అట్లా ఏం లేదు, ఏ కార్యక్రమాన్ని పెట్టుకుందామని వారు చాలా ఔదార్యము, ఉదార స్వభావము, విశాల భావంతో. మేడం గారు మీరిద్దరు వేదిక పైకి రండి, నరసింహులు గారు మరి మేడం గారు, వాళ్ళిద్దరిని ఒక 2 కుర్చీలు వేసి రండి. నరసింహ రాతాను ఇప్పుడే మన మధ్యలోకి వచ్చే మరి అసిస్టెంట్ పిఎం సార్కి మరియు సిసి మేడం కూడా ఈ వేదిక. మరి బుచ్చిబాబు సార్ అంత ఉదారత కలిగి ఉండడం చాలా సంతోషదాయకం. మనందరి తరఫున వారికి ఒకసారి కర్తార్థం చేస్తూ కృతజ్ఞత తెలియజేద్దాం. మరి 2013వ సంవత్సరంలో చాలా కష్టాలు పడి, చాలా ఇబ్బందులు పడి ఈ జాగను దక్కించుకొని పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఆ స్వాతంత్రం సాయి ఉంటుందేమో, ఏదైనా పెడతా అని అడిగేటందుకు మరి ఆ చనువు, ఆ స్వతంత్రంతో వాళ్ళు సారు ఇక తప్పనిసరిగా ఇక్కడ తప్ప వేరే చోట్లేదని ఇస్తూ ఉంటారు.
మరి వారికి ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి మీకందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన ఆర్పీలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మన శిక్షణ కార్యక్రమాన్ని గురించి రేపటి బాహ్య ప్రపంచానికి అందించబోతున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన నేటి శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి